జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడు దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడు దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదానని నా మన దేవుని, ఉండేదానని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము. కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభు యేసునితో, రాకడలో ప్రభు యేసునితో మృక్కెదము సాగెదము స్తుతించెదము. మృక్కెదము సాగెదము స్తుతించెదము. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. కొన్ని వారాలు మనం ధ్యానించలేకపోయాం. అయితే ఈ దినాన 2వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం 2 వారాలు చూసుకున్నాం. ఆ 2 వారాల్లో మనం ఒకసారి మొదటి పత్రికలోని విషయాలు ఒకసారి మనం మెయిన్గా ఏమి మనతో మాట్లాడారో చూసుకుందాం. ఆయన ద్వారా సమస్తం నిర్మించబడ్డాయి, ఆయన ద్వారా సమస్తం కలిగి ఉన్నాయి,
ఆయనే సమస్తము వారసుడిగా ఉన్నాడు. అయితే ఆ ప్రభువు అంతకుముందు ఆ ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా మాట్లాడాడు. అది కూడా మన ప్రభు మాటలు ఆ మెసేజ్ అందిస్తే దేవదూతలు మెసెంజర్ గా ఈ లోకానికి వచ్చి ఆ ఆ చెప్పిన మెసేజ్‌ని ప్రకటించారు. ప్రవక్తలు గూడా ఆ విధంగా ప్రభువు మాట్లాడిన మాటలను మళ్ళీ చెప్పారు. కానీ ప్రభువు చెప్పిన మాటలు మనకు అందించిన ప్రవక్తలు గాని, దేవదూతలు గాని, మనం వాళ్ళని గొప్పవారు, చాలా శ్రేష్ఠులు అని మనం అనుకుంటా ఉన్న హెబ్రీయులు యూదులకి ఆయన రాస్తూ మొట్టమొదటి అధ్యాయంలో కాదు, కాదు దేవుడు మాటల్ని వాళ్ళు తీసుకొచ్చి చెప్పారు. కానీ దేవుడే దిగొచ్చాడు. మెసేజ్ ఇచ్చిన ఆయనే మీ దగ్గరికొచ్చాడు. ఆయన ఒక మెసేజ్‌గా వచ్చాడు. మీరు మెసేజ్ ఇచ్చిన ఆహ్, అందించి ఆ మెసేజ్‌ని తీసుకొని వచ్చిన వారినే మీరు గొప్పవాళ్ళని వారిని గొప్పగా చూస్తున్నారు. కానీ మెసేజ్ ఇచ్చిన ఆయనే మీ దగ్గరికొచ్చాడు. అయితే మీరు ఆయన్ని ప్రవక్తల కంటే గొప్పవాడాయన, దేవదూతల కంటే గొప్పవాడని మొదటి అధ్యాయంలో ఆయన అనేక వచనాలు చూపిస్తూ, పాత నిబంధనలో వచనాలు చూపిస్తూ, వాళ్ళని క్రీస్తు అందరికంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు ప్రవక్తల కంటే, దేవదూతల కంటే అని ఆయన చెప్తూ వచ్చాడు మొదటి అధ్యాయంలో. అయితే రెండో అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఆహ్, ఎవరన్నా సహకారంగా చదివితే రెండో అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను, వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఇప్పటిదాకా మనం విన్నాము. వాటన్నిటి కూడా విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఆహ్, కొట్టుకొని పోకుండా ఉండాలంటే దాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి మనము అని చెప్తున్నాడు. మీరైతే ఆ విషయాలన్నీ గూడా విన్నారు. ఆయన శ్రేష్ఠుడు. ఆయన అందరికంటే గొప్పవాడు. మీరు ఆయన రక్షణ ఇచ్చాడని, ఆయన రక్షణ సువార్తను నమ్మారు. కానీ వాటిని విని కొట్టుకొని పోకుండా ఉండండి అంటున్నాడు. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అనేక సార్లు ఈ ఈ ఈ మాటలు మనకు గూడా ఒక హెచ్చరికగా ఉంటది. మనకు తెలుసు ఆయన సువార్త ఏమిటో మనకు తెలుసు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసు. ఆయన ఏం బోధించాడో తెలుసు. ఆయన ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలడో తెలుసు. కానీ కొన్నిసార్లు వాటిని విడిచిపెట్టే వారంగా, కొట్టుకొని పోయే వారంగా ఉంటాం. ఒక సముద్రంలో ఒక ఓడను మనము సముద్రపు ఒడ్డున మనం విడి పెట్టామంటే అది యా లంగరేయకుండా పెట్టుంటే అది చిన్నగా అక్కడే ఉంటది. రాత్రంతా మనం కూర్చొని దాని వైపే చూస్తున్నప్పుడు గూడా అది అక్కడే ఉంటది ఒడ్డెంబడే. కానీ ఎప్పుడూ చిన్నగా జారుకుంటా ఉంటది. కానీ మనకు కనపడతది అక్కడే ఉన్నట్టుగా. కానీ ఆ ఇసుకలో అది చిన్న చిన్నగా జారుకుంటా లాస్ట్‌కి అది కొట్టుకొని పోయేదలా ఉంది. ఎందుకంటే అది ఆ పడవకి లంగరు వేయబడలేదు.
కాబట్టి మీరు ఆ విధంగా విని విడిచిపెట్టి కొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు అనే లంగరు మీరు గట్టిగా వేసి ఉండాలని మనం అక్కడ చెప్తా ఉన్నాడు. విన్న సంగతులను మనం విడిచిపెట్టే వరకు ఉండకుండా మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయన వైపు మనం గట్టిగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాం. రెండవ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపడి ఉన్నందున ప్రతి అతిక్రమము, అవిధేయత, న్యాయమైన ప్రతి ఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగ తప్పించుకుందాం అని చెప్తున్నాడు. ఇక్కడ గొప్ప రక్షణ ఎలా తప్పించుకుందాం అని చెప్తున్నాడు. చెప్తూ ముందుగా అది ఎంత గొప్పదో తెలియాలంటే ముందు ఆ విషయాలు అక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు, చెప్తున్నాడు. మీకు దేవదూతల ద్వారా వాక్యాన్ని పలకబడి స్థిరపరిచాడు అని చెప్తున్నాడు. అది మనం అపోస్తల కార్యంలో పోయిన వారం చూచాము. పోయినసారి అపోస్తల కార్యంలో ఆ 7వ అధ్యాయం 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురు కానీ దానిని గైకొనలేదని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే క్లియర్‌గా చెప్పేస్తున్నాడు. దే దేవదూతలు ధర్మశాస్త్రాన్ని మీకు పొందారు. నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితురు కానీ దాన్ని గైకొనలేదు అని చెప్తున్నాడు. అయితే ధర్మశాస్త్రాన్ని గైకొనకపోతే ఎటువంటి శిక్ష వస్తది? ఎటువంటి శాపం వస్తది? అనేది మనము ఒకసారి ధర్మశాస్త్రంలోకి పోయి చూస్తే మనకు ఆ రక్షణ అనేది ఎంత గొప్పదో మనకు అర్థమవుతది. ఎందుకంటే దాన్ని దీన్ని పక్కన పెట్టినప్పుడు మాత్రమే ఆ గొప్ప రక్షణ అనేది మనకు అర్థమయ్యేదిగా ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు దేవదూతల ద్వారా. దాన్ని మీరు గైకొనలేదు అని చెప్తున్నాడు. దాన్ని లేకపోతే ఎటువంటి గంభీరత ఉంటదో మనకు ఆ పాత గ్రంథంలో మనకు చెప్పబడింది. 1, 2 చూసుకొని ఆ తర్వాత మనం ఆ రక్షణ విషయంలో వెళ్దాము. ఆహ్, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30, 31. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30, 31. చదవనా బ్రదర్? చదవండి. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన యెడల వాడు యెహోవాకు తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను ఆలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు. ఇక్కడ మనం దాన్ని మొత్తాన్ని మనం ధ్యానించలేము గాని, మన మెయిన్ విషయం ఏందంటే, ధర్మశాస్త్రం విషయంలో దోష శిక్ష ఎంత గంభీరమైనదో, ఆజ్ఞలు గాని మీరితే మనకు ఎటువంటి శిక్ష వస్తదో ఇక్కడ చెప్తా ఉన్నాడు. అది సంఖ్యాకాండంలో మనం చూస్తా ఉన్నాము. అదే విషయంలో ఇంకొక మాట మనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో కూడా చూస్తాము. 1-3 వరకు. ఆజ్ఞ అతిక్రమిస్తే మనకు దోష శిక్ష, మనమే కారకులం అవుతాం. కాబట్టి ఇశ్రాయేల్యరా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టలను నేను మీకు బోధించున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. 3, 4. ఓకే. బయల్పెయోరు మూడో వచనం. విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కన్నులారా చూచితిరి గదా! బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేసును. మీ దేవుడైన చాలు. చాలు. యెహోవాను చాలు. 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 చాలు మరి. ఇక్కడ మనం
ఆ 3వ వచనంలో చూస్తా ఉన్నాము. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, గైకొనాలి. అయితే బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన కనులారా మీరు ఆ శిక్ష ఎటువంటిదో, ఎంత గంభీరమైనదో మీరు చూచారు కదా! మీరు నాశనం అయ్యారు కదా! ఆ విధంగా ఆయన ఆజ్ఞని అనుసరించకపోతే ఆ విధంగా నాశనం అవుతారు. ఆయన కోపానికి మీరు ఆహ్, పాలవుతారని, మీరు నాశనం అవుతారని, శిక్షకి మీరు బద్దులై ఉన్నారని అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆ శిక్ష ఏమిదో మనం చూస్తే బయల్పెయోరు విషయంలో వాళ్ళు ఏం చేశారంటే, మనం సంఖ్యాకాండంలో చూస్తాం ఆ విషయాన్ని. 25వ అధ్యాయము 25 1-3 వచనాలు చూద్దాము. అక్కడ ఫినిహాసు విషయంలోను. సంఖ్యాకాండం ఇస్రాయేల్ 25 1. ఇస్రాయేలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబీయుండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇస్రాయేలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. చాలు బ్రదర్ చాలు. ఇక్కడ ఎటువంటి ఆహ్, పనులు చేశారో మనం ఇక్కడ వివరించాల్సిన పని లేదు. కానీ వాళ్ళు దేవునికి కోపం తెప్పిచ్చారు. దేవుడు చేసుకోవద్దన్న విధంగా వాళ్ళు వ్యభిచరించారు. అన్ని దేవతలకు బయలుపేరులో వాళ్ళు ఆ విధంగా ఆహ్, విగ్రహారాధన చేసి, ఆ తర్వాత వ్యభిచారం చేసి, అన్యులతో వాళ్ళు కలుసుకొని, ఆ విధంగా వివాహాలు చేసుకోవడం వల్ల, ఈ విధంగా దేవుడు చెప్పిన మాటను వినకుండా, ఆ విధంగా తిరగడం వల్ల ఆయనకు కోపం తెప్పించిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత మోషేతో ఆయన మాట్లాడి, ఆ తర్వాత 7వ వచనంలో మనం చూస్తాము. 7, 8, 8, 9. 7-9 వరకు బ్రదర్. ఉమ్. యాజకుడైన అహరోను మనమును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయెను. 9 బ్రదర్. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము ఫినెహాసు ఆహ్, అక్కడ ఆ విధంగా చేయకపోతే అక్కడ ఇంకా ఎక్కువ మంది చనిపోయేవారుగా ఉన్నారు. దాదాపు 4,000 మంది ఆ తెగులు చేత చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇయన్నీ కూడా మనం ఎందుకు చూస్తున్నామంటే, ధర్మశాస్త్రము పాటించా లేకపోయారు. మనం ధర్మశాస్త్రాన్ని లేకపో అది చాలా న్యాయమనేది, దానికి శిక్ష ఎంత గంభీరంగా ఉంటదో మనం చూస్తా ఉన్నాం. అటువంటి గంభీరమైన శిక్షను పాటించకపోతే ఎటువంటి శిక్ష వస్తదో మనకు తెలుసు. కానీ ఆహ్, దానికంటే ధర్మశాస్త్రం కంటే గొప్ప విషయాన్ని మనకు ఇక్కడ చెప్తున్నాడు. ఆ రక్షణ ప్రభువుని గాని మీరు తిరస్కరిస్తే, ప్రభువు యొక్క సువార్తను తిరస్కరిస్తే, అసలుకు మీరు తప్పించుకోగలరా? అసలుకు మీరు నెగ్లెక్ట్ చేస్తే ఈ రక్షణ సువార్తను, ఈ రక్షణ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇంక మీరు తప్పించుకోగలరా? ధర్మశాస్త్రాన్ని చిన్న చిన్నవి పాటించలేకపోతే మీరు శిక్షను పొందారు, నాశనమయ్యారు, తెగులు చేత మీరు అయ్యారు, నాశనమై దానికి శిక్ష అనుభవించారు గదా! అట్టయితే ఇది గొప్ప రక్షణ సువార్తను, గొప్ప ప్రభువు ఇచ్చే ఆ సువార్తను మీరు నెగ్లెక్ట్ చేస్తే, మీరు ఎటువంటి శిక్షను పొందుతారు? ఇంత గొప్ప రక్షణ మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడని ఆయన ఆహ్, ఆహ్, పాత నిబంధనలో నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు అని చెప్తూ ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడిన ప్రతి అతిక్రమము, అవిధేయతయు న్యాయమైన ప్రతి ఫలమును పొంది ఉండగా, అయితే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందాం అంటున్నాడు. ఆ రక్షణ ఎటువంటిది అంటే మనం చూస్తా ఉన్నట్లయితే, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైందంటున్నాడు. ఆ రక్షణ ఎక్కడ ప్రారంభమైందంటే, ప్రభువు బోధించటం ద్వారా ప్రారంభమైంది. ఆయన మొట్టమొదట ఏమని బోధించాడో మనం చూసినట్లయితే,
మార్కు సువార్త 1:15లో మనం ఆయన ఆయన బోధించడం స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1:15 కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలేయులకు వచ్చును. ఆయన రక్షణ ప్రభు బోధించుట ప్రారంభమైంది అని మనం చూస్తా ఉన్నాం. ఆయన ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా ప్రకటించాడు. వాళ్ళు నమ్మలేదు. ఆయన మళ్ళీ ఈ లోకంలో శరీరధారిగా ఉండేప్పుడు కూడా ఆయన మొట్టమొదటగా ఆయన ప్రారంభంలోనే ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించడం ఆ తర్వాత యోహాను సువార్త 7 అధ్యాయంలో మనం చూస్తాము. 7:20-22 వరకు చూద్దాం. యోహాను సువార్త 7 అధ్యాయం 20-22. అందుకు జనసమూహము, నీవు దయ్యం పట్టిన వాడువు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడనగా, యేసు వారిని చూసి, నేను ఒక కార్యం చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించెను. ఈ సంస్కారం మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరుకున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన సువార్త ప్రకటిస్తూ, ఆయన సూచక్రియలు చేస్తూ, ఆ సువార్తను ఆయన స్థిరపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మహత్కార్యాలు చేసి ఆయన స్థిరపరిచినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా ఆయన చనిపోయిన వారిని కూడా లేపి ఆయన ఆ, ఆయన సువార్తను స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చెప్తున్నాడు, ప్రభు ఆ దేవుడు తన చిత్తానుసారం సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతుల చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినేవారి చేత మనకు దృఢపరచను దృఢపరచబడిన అని చూస్తున్నాం. ఇటువంటి ఏ సూచక్రియలు ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ వారందరూ కూడా ఏమంటున్నారంటే ఆయన దయ్యాలు పట్టిన వాడిగా ఆయన అంటున్నారు. ఈ విధంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. ఆ రక్షణను వాళ్ళు ఆ పోగొట్టుకున్న పోగొట్టుకునేవారుగా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. అట్టయితే మనము ఆ అదే విధంగా మనం కూడా ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్షణను నెగ్లెక్ట్ చేస్తున్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మనం లక్ష్యం చేయకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఆ ఆ మార్కు సువార్త 16:20లో కూడా మనం చూస్తాము. మార్కు సువార్త 16:20లో ఆయన ఏ విధంగా స్థిరపరుస్తున్నాడో చూస్తున్నాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకుడై ఉండి వెనువంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. ఆ దినాల్లో ఆ విధంగా ప్రభువు చేసిన సూచక్రియల ద్వారా, మహత్కారాల ద్వారా స్థిరపడింది. ఆ విధంగా అపోస్తలుల ద్వారా కూడా, ఆయన శిష్యుల ద్వారా కూడా ఆయన స్థిరపరిచేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి ఏ, దృఢంగా ఆయన సాక్ష్యంతో కూడా ఆయన ఈ రక్షణ సువార్తను దృఢపరిచి ఆయన గట్టిగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ వరములు వాళ్ళు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి సువార్తను, ఇటువంటి గొప్ప రక్షణను మీరు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తారు అని అపోస్తలు ఈ విధంగా అనేక సూచక్రియలు చేసి ఆ వాక్యం స్థిరపరచబడింది. అద్భుతాలు చేసి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కాకుండా అపోస్తలు ద్వారా కూడా ఆ ఆ సూచక్రియలన్నీ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అట్లయితే ఇటువంటి గొప్ప దృఢపరచబడిన ఆ రక్షణ సువార్తను మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకోగలం?
ఆ గొప్ప రక్షణలో పొంది ఉంటే ఒకవేళ అటువంటి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నువ్వు పొంది ఉంటే ఆ గొప్ప రక్షణతో పాటు అనేకమైన గొప్ప విషయాలు కూడా నువ్వు పొంద పొందు పొందేవాడిగా ఉన్నావు. ఈ హెబ్రీ పత్రికలో ఆయన గొప్ప రక్షణతో పాటు అనేకమైన గొప్ప విషయాలు కూడా ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా గొప్ప రక్షణ నువ్వు గాని నిర్లక్ష్యం చేస్తే నువ్వు మళ్ళీ కోలుకునే పరిస్థితి ధర్మశాస్త్రం కంటే గొప్ప శిక్షను పొందేవాడిగా ఉంటావు అని చెప్తా ఉన్నాడు. ఆ రక్షణ నువ్వు పొంది ఉంటే మాత్రం ఇంకా ఆయన చెప్తున్నాడు ఎటువంటి గొప్ప విషయాలు ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము. హెబ్రీ పత్రిక 4:14లో ఒక ఆ- గొప్ప ఆకాశ విషయాన్ని మం చెప్తున్నాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొన్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన చాలు చాలు ఉమ్, చాలు చాలు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాం. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని చెప్తున్నాడు. నువ్వు ఆ గొప్ప రక్షణ సువార్తను నువ్వు నమ్మి విశ్వసించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఆ గొప్ప రక్షణతో పాటు ఆయన నీకు ఏ విధంగా ఉన్నాడంటే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెప్తున్నాడు. ఆ యాజకుడు ఎటువంటి వాడంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. నీకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా మనం ఉన్నాడు. మన బలహీనతలో ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. అటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మామూలు ప్రధాన యాజకుడు కాదు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్తము విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయన మనకు అటువంటి సహాయం ఆయన అనుగ్రహించడానికి ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంత మాత్రమే కాకుండా గొప్ప ప్రధాన యాజకుడిగా ఉండడమే కాకుండా ఆయన ఇంకొక మనకు ఆ, 7:14 వచ్చిన అదే అధ్యాయంలో మనం చూస్తాము 21 వచనంలో ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. అదే అధ్యాయం 21 వచనంలో దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. అటువంటి యాజకుడు మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయములను కలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానంకు చేరుదము అని చెప్తాడు. ఆయన దేవుని ఇంటి పైన ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన మనం ఎటువంటి సమయంలో అయినా కూడా ఆయన సంపూర్ణంగా యథార్థ హృదయంతో ఆయన సన్నిధానానికి చేరడానికి ఆయన మనకు ఆ యాక్సెస్ ని ఇచ్చిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. గొప్ప ప్రధాన యాజకుడు ఆయన గొప్ప యాజకుడు అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ భాగ్యం అని కూడా మనం చూస్తాం. గొప్ప భాగ్యం అని కూడా చూస్తాం. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26లో చూస్తాము. ఆ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుకంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుటే మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతి ఫలము కలగబోవు బహుమానము దృష్టి ఉంచాను. ఆయన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏ ఇంకా అప్పుడు క్రీస్తు జన్మించలేదు, రాలేదు ఈ లోకానికి. కానీ మోషే
దాని ముందే క్రీస్తు నిమిత్తము గొప్ప నింద గొప్ప భాగ్యం అంటున్నాడు. ఆ రక్షణలో ఆ నింద కూడా, క్రీస్తుని బట్టి మనం పొందిన నిందలు కూడా గొప్ప భాగ్యంగా ఎంచే విధంగా మనకు ఆ నిందలు కూడా గొప్ప భాగ్యాన్ని ఇచ్చేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం 11వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మనం చూస్తాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తుతాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆ సాక్షి సమూహము ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నది అని మనం చూస్తున్నాం. మన చుట్టూ పాతర మందులు ఉన్న భక్తులందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే, ఆ పోరాటంలో ఈ లోకంలో మన చుట్టూ సాక్షి సమూహం ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే మన గురి యేసుక్రీస్తు వైపే ఉండాలి. మనం ఆయన వైపే మనం పరిగెత్తాలని చూస్తున్నాం. మనకు ఒంటరిగా లేవు మనం. మన చుట్టూ గొప్ప సాక్షి సమూహం ఉంది. ఆ గొప్ప సాక్షి సమూహం మనకు ఎంకరేజ్మెంట్‌గా ఉంటది. ఆయన యేసు వైపు పరిగెత్తడానికి. అటు ఇటు మనం చూడకుండా యేసు వైపే చూస్తూ పరిగెత్తడానికి ఎంకరేజ్మెంట్‌గా మనకు గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉన్నది. ఆయన గొప్ప రక్షణ మాత్రమే కాకుండా ఇటువంటి అన్ని భద్రతలు మనకు అనుగ్రహించి ఉన్నాడని హెబ్రీ పత్రికలో ఆయన చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చివరగా మనం చూస్తే 13వ అధ్యాయంలో కూడా ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. 20వ వచనంలో 13, 20లో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగములు మహిమయు కలుగునుగాక. ఆమేన్ అని మనం చూస్తున్నాం. ఈ చివరి అధ్యాయంలో కూడా ఆయన అనేకమైన గొప్ప విషయాలు చెప్తూ ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, గొప్ప కాపరి అంటున్నాడు. గొర్రెలకి గొప్ప కాపరి. ఆయన మంచి కాపరి కాదు మాత్రమే కాదు గాని ఆయన గొప్ప కాపరి కూడా. మనల్ని అంతం వరకు నడిపించే వాడు. చివరి వరకు మం ఆయన చిత్తానుసారంగా నడిపించేవాడు. మన చిత్తానుసారంగా కాదు. ఆయన చిత్తానుసారంగా నడిపించే గొప్ప కాపరి ఉన్నాడు. మనం పడిపోయినప్పుడు తన ప్రాణాన్నిచ్చి రక్షించాడు. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. అటైతే ఆయన గొప్ప కాపరిగా కూడా ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక ఇక్కడ హెబ్రీ పత్రికలో ఆ విధంగా అనేకమైన గొప్ప విషయాలు, ఆయన రక్షణ మాత్రమే గొప్ప కాదు కానీ గొప్ప రక్షణతో పాటు మీకు అనేకమైన గొప్ప విషయాలు కూడా ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకా 10వ అధ్యాయంలో కూడా మనం 32, 35, 35 వరకు చదువుదాం. 10వ అధ్యాయం 32 నుంచి 35 వరకు చదవండి బ్రదర్. అయితే అయితే చదవండి. మీరు వెలిగింపబడిన మీదట శ్రమల్లో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములను జ్ఞాపకంలోకి తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడుతురి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతురి. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యము చదవండి.
చదవండి brother. ఆ, చదువుతాను. ఇక్కడ మనం 32వ వచనంలో ఒక మాట చూస్తున్నాము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొని అని చూస్తున్నాం. ఇక్కడ మనకు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఉంది. అయితే వెలిగింపబడిన మనము, రక్షింపబడిన మనము, మనకు ఈ లోకంలో శ్రమ, మనకు పోరాటం. మనం యోహాను సువార్తలో మి- అని అని చెప్తున్నాడు, మీకు ఈ లోకంలో శ్రమ అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకు గొప్ప పోరాటం ఉంది. ఆ పోరాటాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకో. గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. కానీ అనేక శ్రమలు ఈ లోకంలో ప్రభువుని ద్వేషించారు కాబట్టి మనల్ని కూడా ద్వేషించుతారు ఈ లోకం. ప్రభువుని శ్రమ పెట్టారు కాబట్టి ఈ లోకం మనల్ని కూడా శ్రమ పెట్టింది. అందుకనే ప్రభు, నేను లోకాన్ని జయించున్నాను, మీకు శ్రమ కలుగుతుంది లోకంలో, కానీ ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. అటువంటి గొప్ప పోరాటాన్ని మనము కలిగి ఉన్నాం. అది మనం జ్ఞాపకం చేసుకొని ఉండాలి. కానీ ఆ పోరాటం మనకు ప్రభు సహాయం చేసేవాడు. ఆయన మనకు చేసేవాడుగా ఉన్నాడు. అది మనం యోహాను సువార్తలో మనం చూస్తాం ఆ మాట. యోహాను సువార్తలో 16:33లో చూస్తాము. చూడండి బ్రదర్, 16:33. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను నన్ను. ఆయన లోకాన్ని జయించాడు. ఈ లోకం మనల్ని శ్రమ పెట్టినా మనం జయించే వారంగా ఉన్నాం. ఎందుకంటే మన కెప్టెన్ ఆయన ఉన్నాడు కాబట్టి మనం జయం జయం కూడా ఆయన ద్వారానే మనకు వస్తుంది. మనం ఈరోజు ఒక దినం, ఈ దినంలో కూడా నిన్న దినం అనుకుంటాను, అనుదిన మాలికలు కూడా ఆయన చెప్తున్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు అమాలయకులు ఓడిపోయారంట. కానీ మోషే ప్రార్థన చేతులు దించి ప్రార్థన చేయనప్పుడు అమాలేకులు ఇజ్రాయెల్ మీద గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇజ్రాయెల్ యొక్క విజయము, విక్టరీ మోషే ప్రార్థన మీద ఆధారపడింది. చేతులెత్తి ప్రార్థన చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు, దించినప్పుడు ప్రార్థన చేయనప్పుడు ఓడిపోతున్నారు. కానీ మన విజయము ప్రభువునందు ఉంది, యేసుక్రీస్తునందు ఉంది. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఎల్లప్పుడూ ఆయన దేవుడి కృపాసనం విజ్ఞాపన చేస్తా అన్నాడు. ఆయన చేతులు పడిపోయేవాడు కాదు, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ప్రతి క్షణం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనము లోకమని అమాయకుల ద్వారా విజయం పొందాలని. ఆయన ప్రార్థన క్షణం కూడా విడిచేవాడు కాదు. ఆయన మన కొరకు విజ్ఞాపన ఎల్లప్పుడూ చేస్తున్నాడు. కాబట్టి మనం విజయం ఆయన ద్వారా మనకు విజయం వస్తుంది. ఇజ్రాయెల్కు మోషే ప్రార్థన ద్వారా ఏ విధంగా వచ్చిందో అదే విధంగా మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని ద్వారా మనకు వస్తుంది. ఎందుకని ఆయన లోకాన్ని ఆయన జయించాను కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. కాబట్టి మనకు గొప్ప పోరాటం ఉంది. ఆ పోరాటం మనకు జయించే వారంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఇంకోటి, మనం అదే 10వ అధ్యాయంలో మనం ఇంకొక గొప్ప విషయాన్ని చూస్తాము. 34, 35లో, ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టం స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగునంటున్నాడు. ఆయన గొప్ప బహుమానం కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన కొరకు ఆయన ప్రభు కార్యం చేసిన
చేసేదానికి ప్రతిదీ కోల్పోయిన మనకు, జయించిన మనకు ఆయన గొప్ప బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని 11 అధ్యాయంలో కూడా ఆయన గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాబోవు బహుమానం నందు దృష్టి ఉంచాడు మోషే. అందుకని మనకు గొప్ప బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప విషయాలన్నీ కూడా గొప్ప రక్షణలో మనకు కలిగి ఉన్నాం. అటైతే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే, దాన్ని మనం అలక్ష్యం చేస్తే ఎంత కోల్పోయే వారంగా ఉంటాం. ఎంత శిక్షకి పాత్రులవుతామో మనం జాగ్రత్త పడాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత గొప్ప రక్షణ అనేది మనం చూసుకుని దాని యొక్క విలువ మనకు తెలిసినప్పుడు నిజంగా ఎంత గొప్ప రక్షణ అని మనకు పాత నిబంధనలో మన ప్రతిదానికి శిక్ష కలిగే వర్గం ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నెగ్లెక్ట్ చేస్తే, ఆయన్ని నమ్మకపోతే మనకు గొప్ప రక్షణ కోల్పోయే వరంగా ఉన్నాం. గొప్ప శిక్షను పొందే వరంగా ఉన్నాం. మనం ఆజ్ఞలు పాటించడం పోవడం వల్ల మనకు శిక్ష రాదు గానీ, ఈ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరస్కరించడం వల్ల మనకు, మనకు శిక్ష వచ్చేదిగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. వాళ్ళు పాటించలేకపోయారు. దానికి శిక్ష తప్పకుండా ఉంది గానీ, ఈరోజు నువ్వు ఎంత నీతిగా ధర్మశాస్త్రాన్ని అంతా గూడా నువ్వు నీతిమంతుడిగా జీవించిన ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు తిరస్కరిస్తే, ఆయన సువార్తను ఆయన నెగ్లెక్ట్ చేస్తే, ఆ ఆ శిక్ష నుంచి ఎవరు గూడా తప్పించలేరు. కాబట్టి అటువంటి గొప్ప తీర్పును మనం పొందేవారంగా ఉంటాం. కాబట్టి రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా, గట్టిగా పట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు లంగరుకు మనం కలిగి ఉండి, ఆయన విశ్వాసంలో ముందుకు సాగి, ఆ గొప్ప పోరాటంలో మనం గొప్ప బహుమానం కొరకు ఆయనిచ్చిన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనకు బలహీనులప్పుడు సహకరించే ఆ ప్రధాన యాజకుడు మనకున్నాడు. అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మనం కలిగి ఉన్నాం. ఇన్ని గూడా ఆ గొప్ప రక్షణ మనం కలిగి ఉండడం ద్వారా మనకు కలిగింది. అటువంటి రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా, మనం ఆయన వైపు చూస్తూ మనం గురి వైపు పరిగెత్తాలని ఈ వాక్యాన్ని మనకు దేవుడు దీవించును గాక.